ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన వేళ అందుకు అనుగుణంగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. తిరుపతమ్మ దేవస్థానం ఇక్కడ ఈ ప్లాస్టిక్ వాడకుండా చేసేందుకు ముందడుగు వేశారు. మనతో అధికారులు ఉన్నారు. ఎలాగా వీళ్ళు చర్యలు చేపట్టారన్నది వారి మాటలు తెలుసుకుందాం. మేడం గారు, ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి ప్లాస్టిక్ రహిత చర్యలు చేపట్టారు? ఇక్కడ భక్తులకు ఉపయోగించే వాటిని అన్నింటినీ కూడా మేము ప్లాస్టిక్ రహితంగానే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు అలాగే ఉపయోగిస్తున్నామని. ప్రసాదం పెట్టే అరటిటొప్పులు అండి, ఇది ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాము డైలీ. భక్తులకి నిత్య అన్నదానం జరుగుతుంటుంది. అన్నదానంలో ఈ ఇస్రాకుల్లోనే మేము అన్నదానం జరుపుతూ ఉంటాము. లడ్డు ప్రసాదం కూడా ఇలా పేపర్ కవర్స్ వాడుతున్నాము. అలాగే పులిహోర ప్రసాదం వాడేది కూడా ఇలా డిస్పోజబుల్ కవర్ అండి. అంటే ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఇది భూమిలో మనం ఇదైపోతుంది, మళ్ళీ రీయూజబుల్ కాదు, ఇలాంటివే వాడుతున్నాం. అలాగే వాటర్ చూస్తే భక్తులకి వాటర్ కూడా ఇలా డిస్పోజబుల్ గ్లాసెస్లోనే మనం వాడుతున్నాము. ఈ విధంగా మేము భక్తులకు ఉపయోగించే ప్రతి ఐటమ్ని కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్కి నిరోధించడానికి మేము అన్ని చర్యలు చేపడుతున్నాము. అలాగే షాపుల్లో కూడా వచ్చే వస్తువులు కూడా మేము ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం లడ్డు భక్తులు ఎక్కువ అధిక మొత్తంలో తీసుకుని వెళ్లే వాళ్ళకి ఈ విధమైన కవర్స్ కూడా మేము ఇక్కడ దేవస్థానం కౌంటర్లో కూడా సప్లై చేస్తున్నామండి. ఇట్లా మేము గుడి ప్రాంగణం మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ అయితే పూర్తిగా నిషేధించడం అయితే మేము 100% చేపట్టగలిగాము. అక్కడక్కడ బయట ఉన్న వాటిల్లో కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. మంచినీటి సరఫరా కూడా మేము భక్తులు ఎక్కువగా బయట వాళ్ళు కొనుక్కోకుండా ఉండే విధంగా గుడి చుట్టూ కూడా ఆర్ఓ ప్లాంట్లు అవి ఏర్పాటు చేసి వాళ్ళకి మంచినీటిని అందుబాటులో ఉంచడం జరిగిందండి. ఆకుల ప్లేట్లో కూడా మంచిగా ఉంది సార్. ఆకుల ప్లేట్ మంచిగా ఉంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. టిఫిన్ పేపర్ ప్లేట్లు కాకుండా ఆ ప్లాస్టిక్ కవర్లు కాకుండా మంచిగానే ఉన్నాయి. ప్లాస్టిక్ దాంట్లో కావు, ఇదే డొప్పల ప్లేట్లలోనే పెట్టారు ఆకులల్లో. ఇదే మంచిగా ఉంది సార్. ప్లాస్టిక్ తగ్గింది, మంచిగా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధం. ఈ దేవాలయంలో ఎక్కడా కూడా మనకు ప్లాస్టిక్ అనేది కనిపించదు. ప్రతిదీ కూడా స్వామివారి ప్రసాదాలు కూడా మనకి ఇచ్చేవి కూడా మనకి అంతా కూడా ప్లాస్టిక్ లేకుండా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి క్షేత్రంలో పూర్తిగా ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పెనుగంచిప్రోలు దేవస్థానమే కాకుండా గ్రామంలో కూడా ఒక నూతన ఉత్తేజాన్ని నింపి ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతమ్మ దేవస్థానానికి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులే కాకున్నట్లు తెలంగాణ నుండి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. సో ఈ పర్యావరణ హితమైనటువంటి వస్తువులు ఇక్కడ వాడడం వల్ల ఎంతో ఉపయుక్తమని ఉందని భక్తులతో పాటు ఆలయ అధికారులు చెబుతున్నారు. కెమెరామ్యాన్ కోటేశ్వరరావుతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, పెనుగంచిప్రోలు నుంచి.